ఒక్కో వీసాకు $1,00,000 ఫీజు కట్టాల్సిందే అని ట్రంప్ సర్కార్ పెట్టిన కండిషన్కు అమెరికా కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇది కేవలం ఫీజుల విషయం కాదు, లక్షలాది మంది భారతీయుల కెరియర్ల భవిష్యత్తు. అసలు ఈ $1,00,000 పన్ను వెనక ఉన్న ట్రంప్ ప్లాన్ ఏంటి? జడ్జి లియో సొరోకిన్ ఇచ్చిన సంచలన తీర్పు ఏంటి? భారతీయులపై దీని ప్రభావం ఎంత? ఇవాల్టి వీడియోలో ఇన్ డెప్త్గా అనాలిసిస్ చూద్దాం. గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. అమెరికాకు వచ్చే H-1B వీసా దరఖాస్తుదారులపై ఏకంగా $1,00,000 ఫీజు విధించాలని ఆదేశించింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 83 లక్షల రూపాయల పైమాటే. ఇక ఇది కేవలం ఫీజు కాదు, అమెరికా కంపెనీలు విదేశీ టాలెంట్ను దిగుమతి చేసుకోకుండా చేసే ఒక అడ్డుగోడ. ట్రంప్ వాదన ఏంటంటే ఈ వీసా వ్యవస్థను దశాబ్దాలుగా దుర్వినియోగం చేస్తున్నారు, దాన్ని సరిదిద్దడమే నా లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి ఇది చాలా కంపెనీల వెన్నులో వణుకు పుట్టించింది. బోస్టన్కు చెందిన ఫెడరల్ కోర్ట్ జడ్జి లియో సొరోకిన్ ఆయన జూన్ 8న ఒక సెన్సేషనల్ హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే ఇది పెనాల్టీ కాదు, పన్ను. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఏ ప్రెసిడెంట్ కూడా సొంతంగా ఇలాంటి భారీ పన్నులు విధించలేరు. అమెరికా చట్టం ప్రకారం పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కి, అంటే అమెరికా పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఇలాంటి ఆర్థిక భారాన్ని మోపడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. దీన్నే మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాము. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వాళ్ళు కోర్టుకెక్కారు. H-1B వీసా ఫీజుపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఆయన ఏమన్నారంటే ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే స్కిల్ వర్కర్లను ఆపడమే. ట్రంప్ $1,00,000 వీసా ఫీజుపై వ్యతిరేకత కేవలం డెమోక్రాట్ల నుంచే కాదు, రిపబ్లికన్స్ నుంచి కూడా వచ్చింది. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ లీసా మార్కోవిన్స్కీ మాట్లాడుతూ H-1B వీసా అనేది పక్షపాత సమస్య కాదు, ఇది గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ఉపాధ్యాయులు దొరకడం లేదు, ఈ వీసాలే వాళ్లకు ఆధారం అని చెప్పారు. ట్రంప్ తన సొంత పార్టీ సభ్యుల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం ఆయన తీసుకున్న నిర్ణయంలోని లోపాలను బయటపెట్టింది. వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ స్పందిస్తూ ఈ తీర్పును అపిలేట్ కోర్టులో సవాలు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇంకా దీన్ని వదిలిపెట్టలేదు. H-1B దుర్వినియోగాన్ని అడ్డుకుంటామని వారు పట్టుదలతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ సభ్యులు డాన్ బేయర్, మైక్ లాలర్ వంటి వారు మాత్రం మేము హెల్త్ వర్కర్స్ కోసం మినహాయింపు బిల్లును తీసుకొస్తున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 3,36,000 మంది H-1B లాటరీ రేసులో ఉన్నారు. యుఎస్ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా కేవలం 85,000 వీసాలు మాత్రమే ఇస్తారు. అందులో 65,000 రెగ్యులర్ క్యాప్, 20,000 మాస్టర్స్ కోటా. ఈ 3.36 లక్షల మంది దరఖాస్తుదారులలో సుమారు 70% కంటే ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. అంటే సుమారుగా 2.3 లక్షల మందికి పైగా లాటరీలో ఎంపిక కాని మిగిలిన వారంతా నెక్స్ట్ టైంలో బెటర్ లక్ అంటూ వెయిట్ చేస్తున్నారు. భారతీయ ఐటీ రంగానికి ఇది నిజంగా ఊరట. ఒకవేళ $1,00,000 ఫీజు అమలులోకి వస్తే ఎంతోమంది కంపెనీలు తమ బిజినెస్ ప్లాన్స్ మార్చుకోవాల్సి వచ్చేది, ప్రాజెక్ట్స్ ఆగిపోయేవి,
ఖర్చులు పెరిగిపోయేవి. ప్రస్తుతానికి ఈ కత్తి మెడ మీద నుంచి తొలగిపోయింది. కానీ గుర్తుంచుకోండి, అమెరికా రాజకీయాల్లో ఇమిగ్రేషన్ ఎప్పుడు వేడిగా ఒక సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుందో వేచి చూడాలి. సో అమెరికా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కరెక్టేనా అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆర్ట్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.